guys, welcome back to my channel. We are from Yadagirgutta. దోస్తు కష్టపడి కారు కొన్నాడు, సరదాగా డ్రైవ్ కి వచ్చినాం. Welcome to Vamshi the World. Do like, share and subscribe my channel, Vamshi the World. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే వేస్తున్నా. ఇప్పుడే మనం యాదగిరిగుట్టకు అయితే వచ్చేసినాము. మా ఫ్రెండ్ కొద్దిగా పని ఉండి వచ్చేసి నల్గొండ అయితే వచ్చినాం. ఇక్కడ నుండి అయితే యాదగిరిగుట్ట దగ్గరనే అని చెప్పేసి వచ్చిన. వాడికి రూట్ లెఫ్ట్ చెప్పేది, రైట్ చెప్పి ఊరంతా దింపించేసిన. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇట్లా అవుతుంది. ఫోకస్ కూడా అవుతలేదు, కరెక్ట్ టెంపుల్ మీద ఫోకస్ చేద్దామంటే ఇట్లా వెనకాల నుండి అయితే వచ్చినాం ఫస్ట్ టైం. 1 hour later. పార్కింగ్ ప్లేస్ 500, హైయెస్ట్ ప్రైడ్ పార్కింగ్ యాదగిరి. మీది కన్నా బస్సులు పెడతారు కదా, టూ మచ్ పార్కింగ్ ప్రైస్. మెయింటెనెన్స్ అంతా మన మీద ఇస్తారు. ఇక వెనకాల వచ్చేసి టెంపుల్. ఇక్కడనైతే సెల్ ఫోన్లో పెట్టాలా, లోపట్లకి అయితే అలలేదు. మళ్ళీ వచ్చి తీయాలి లాక్. వీలుంటుంది, చీకట్ అయిపోతే క్లోజ్ చేస్తా. ఖచ్చితంగా ఒక రీల్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా. లోపలికి అయితే వచ్చిన వీకెండ్ కాబట్టి పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. 1 hour పైన దర్శనం అయితే పట్టింది. మేము వచ్చేసి కరెక్ట్ 4 o'clock తర్వాత అయితే వచ్చినాం కాబట్టి బండలు అయితే కాలుతున్నాయి అప్పటికి. అందుకే ఈ షెడ్ కింద నిల్చొని 2 hours later. ఈ కళ్యాణ వేదిక, దాని పక్కకే ప్రసాదం టికెట్ కౌంటర్లు ఉన్నాయి. చల్లబడిపోయింది వాతావరణం అయితే. గోపురం, గుడి గోపురం. బాయ్ బాయ్. నెక్స్ట్ స్వర్ణగిరి అయితే వెళ్తాం. మేము బయటికి కిందికి దిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈ స్వర్ణగిరి అయితే క్యాన్సిల్ అయింది, ఎందుకంటే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం పడేలా ఉండే. మేము అప్పటికే ఇంకా 200 kilometers ట్రావెల్ చేయాలి కాబట్టి సప్పుడు దాకి ఆ బండి తీసుకొని అయితే వెళ్ళిపోయినాము. వ్లాగ్స్ అసలు ఎంతమంది చూస్తారో అర్థమైతలేదు. తక్కువ మంది కామెంట్లు అయితే. మనం వ్లాగ్లు కంటిన్యూ చేయాలంటే అరే పెట్టు రాబాయ్ అని అయితే, మీకు యాస్టగత అరే సాల్ రాబాయ్ అని చెప్పి అయితే కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ వీడియోకి అయితే తెలుస్తుంది. వ్యూ అయితే ఇట్లుంటుంది. మెట్ల ద్వారా పోతే ఇక్కడ నుండి పైనకి అయితే అలా గోపురం ద్వారా మీ దాకా వ్యూ అయితే సూపర్ ఉంది. లెట్స్ గో. బ్లాగ్ తీసేంత సమయం లేకుండా కాబట్టి ఒక రీల్ అయితే తీసినా. ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రీల్ని అయితే యూస్ చేయండి.